Friends, welcome to Market News. Disclaimer, friends. Welcome to Market News. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 50 24,461 దగ్గర స్టాప్ అయింది ఫ్రెండ్స్. ఓకే, 114 పాయింట్స్ లాభపడింది, 0.47% లాభపడింది. ఓకే, సెన్సెక్స్ వచ్చి 80,796 దగ్గర స్టాప్ అయింది ఫ్రెండ్స్. 294 పాయింట్లతో 0.37% లాభపడింది. ఓకే, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 54,999 వద్ద స్టాప్ అయింది ఫ్రెండ్స్. 195 పాయింట్ల నష్టంతో 0.36% నష్టం మైనస్తో స్టాప్ అయింది. ఇంకా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి +1.81% లాభపడింది ఫ్రెండ్స్. ఇంకా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి +1.02% పెరిగింది. ఇండియా విక్స్ వచ్చి వోల్టాలిటీ ఇండెక్స్ ఫ్రెండ్స్, ఇది ఫియర్ ఇండెక్స్ అని అంటాం మనం. 18.33 దగ్గర ఉంది ఫ్రెండ్స్, ఇది +0.38% పెరిగింది. ఇది పెరగడం మంచిది కాదు ఫ్రెండ్స్. 18 దగ్గర ఉంది, 14 దగ్గర ఉండాలి. ఇది 18.33 ఉంది, 13 వస్తే ఇది మంచిది ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్స్కు. ఫ్రెండ్స్, నేను వీడియో తీసే టైంకి గిఫ్ట్ నిఫ్టీ 24,569 పాయింట్స్ వద్ద +0.03% వద్ద ఉంది ఫ్రెండ్స్, పెరిగి. ఓకే, డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చి -0.63% ఉంది, డౌన్లో నడుస్తూ ఉన్నాయి అమెరికా ఫ్యూచర్స్. S&P 500 కానీ +1.47% ప్రాఫిట్తో నడుస్తూ ఉంది. ఓకే, నాస్డాక్ కానీ +1.51% లాభంతో నడుస్తూ ఉంది. నేను వీడియో తీసే టైంకు ఫ్రెండ్స్. ఇక బ్రెంట్ క్రూడ్ ఫ్రెండ్స్, ఒక బ్యారెల్ వచ్చి 60.05 రూపీస్. ఓకే, ఒక బ్యారెల్ వచ్చి $60 ఫ్రెండ్స్. $60 ఒక బ్యారెల్ వచ్చి $60.05 ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్. ఓకే, ఇంకా డాలర్ ఇండెక్స్ వచ్చి 99.51 వద్ద ఉంది ఫ్రెండ్స్. USD INR అయితే $1తో మన రూపాయి వాల్యూ పోల్చుకుంటే $1 మన రూపీస్లో 84 రూపాయలు 84.25 $1 వచ్చి US డాలర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాప్ గెయినర్స్ వస్తే అదాని ఎంటర్ప్రైజెస్ 7.03% పెరిగింది. అదాని పోర్ట్స్ వచ్చి 6.31% పెరిగింది. ట్రెంట్ వచ్చి 4.32% పెరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చి 4.08% పెరిగింది. ఓకే, ఇంకా టాప్ లూజర్స్ వస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్ 4.59% తగ్గింది. JSW స్టీల్ వచ్చి 1.82% తగ్గింది, తగ్గింది. ONGC వచ్చి 1.73% తగ్గింది. SBI వచ్చి 1.25% తగ్గింది ఫ్రెండ్స్. ఇక సెక్టార్ పర్ఫార్మెన్స్ వస్తే ఆటో సెక్టార్ 1.85% పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ 1.70% పెరిగింది. కన్సంప్షన్ సెక్టార్ 1.48% పెరిగింది. ప్రైవేట్ బ్యాంక్స్ 0.8% తగ్గినాయి ఫ్రెండ్స్. PSU బ్యాంక్ కానీ 0.04% తగ్గింది ఫ్రెండ్స్. ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ గ్రాఫ్ చూస్తే మీరు పెరిగినవి గ్రీన్లో, తగ్గినవి రెడ్లో. ఓకే, 1848 అడ్వాన్స్ అయితే పెరిగితే 740 స్టాక్స్ తగ్గినాయి. ఓకే, అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చి 1848 స్టాక్స్ పెరిగితే 740 స్టాక్స్ తగ్గినాయి. అంటే 2.2%. ఒక సెక్టార్ ఒక స్టాక్ తగ్గితే 2.2 స్టాక్స్ పెరిగినాయి. ఒక స్టాక్ తగ్గితే 2.2 స్టాక్స్ పెరిగినాయి. ఇంకా నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే ఫ్రెండ్స్, మనము 38 స్టాక్స్ పెరిగితే నిఫ్టీ 50లో 38 పాజిటివ్లో ఉంటే 12 నెగిటివ్లో నడిచినాయి. నిఫ్టీ బ్యాంక్ వచ్చి
6 స్టాక్స్ పెరిగితే 6 స్టాక్స్ తగ్గినాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100లో 84 స్టాక్స్ పెరిగితే 16 స్టాక్స్ తగ్గినాయి. నిఫ్టీ నెక్స్ట్ 50లో 45 స్టాక్స్ పెరిగితే 5 స్టాక్స్ తగ్గినాయి. నిఫ్టీ 100లో చూస్తే 81 స్టాక్స్ పెరిగితే 19 స్టాక్స్ తగ్గినాయి. ఓకే, ఇంకా నిఫ్టీ స్మాల్ క్యాప్లో చూస్తే 73 స్టాక్స్ పెరిగితే 27 స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. ఓకే.